మన ఏపీ నీట్ కౌన్సిలింగ్ 2025 కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్కి మంచి ర్యాంక్ వచ్చి పేమెంట్ సీట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసం అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలని ఆశపడుతున్నారా? అబ్రాడ్లో చదువుకోవడానికి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ అని ఆలోచిస్తున్నారా? సో యూరోపియన్ కంట్రీలో మనకి జార్జియా అనే కంట్రీ, అక్కడ మన ఇండియన్ పేమెంట్ ఎలా ఉంటుందో జార్జియన్ కంట్రీలో కూడా అంతే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 50% ఫీజు రిడక్షన్లో ఉంటుంది అక్కడ. అది యూరోపియన్ కంట్రీలో చదువుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గ్లోబల్గా వీళ్ళు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అసలు ఎలా చూస్ చేసుకోవాలి ఈ కంట్రీస్? సో జేఎంజీ అనే సంస్థ ఆల్టీ యూనివర్సిటీకి డైరెక్ట్గా పార్ట్నర్గా ఉన్నారు. సో వీళ్ళు డైరెక్ట్ మేనేజింగ్ బాడీ కాబట్టి మీకు ఎటువంటి భయోందోళన చెందకుండా డైరెక్ట్గా వెళ్ళి అడ్మిషన్స్ అనేది ఇస్తారు. సో అక్కడ అడ్వాంటేజ్ ఏంటి? చదువుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్టీ యూనివర్సిటీ అనేది ఎన్ఎంసీ, WHO, WFME, AMEE అండ్ ECFMG అప్రూవల్ కలిగిన యూనివర్సిటీ, అంటే గ్లోబల్ ర్యాంక్ యూనివర్సిటీ. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చి 6 years, 5 years థియరీ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, అటు రొటేట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. మీడియం చెప్పేది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు. స్కాలర్షిప్ అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీ స్కాలర్షిప్. అంటే స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతుంది, మీరు ఫ్రీగా ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. సో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎలా ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా మీరు చదువుకోవచ్చు. సో గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వల్ల మీకు 7th year నుంచి ఈఎంఐ స్టార్ట్ ఆప్షన్ అవుతుంది. అప్పటి నుంచి మీకు అక్కడ మీరు పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు. అది మీ 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 యొక్క ఇష్టం బట్టి ఉంటుంది. కానీ హై స్టాండర్డ్స్లోనే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటికే అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. స్ప్రింగ్ ఇంటేక్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.